మంచి ఇన్స్పిరేషనల్ మూవీ జర్నీ ఆఫ్ ఎ క్రికెటర్. చాలా బాగుందండి మూవీ. చాలా ఇన్స్పిరేషన్గా, చాలా చాలా ఒరిజినల్గా, చాలా న్యాచురల్గా అండ్ రొటీన్ చాలా బాగా అనిపించిందండి. యా, మోటివేషనల్ మూవీ. ఇట్స్ ఇన్స్పిరేషనల్ మూవీ. ఇట్స్ గుడ్ మూవీ. గో అండ్ వాచ్. సూపర్ మూవీ. యా, చాలా వీఆర్ ఎంజాయ్డ్ ఎ లాట్. జస్ట్ ఐపీఎల్ చూసినట్టుగా ఉంది. ఐపీఎల్ చూడండి. యా, సూపర్ అండి. మంచిగా ఉందన్న. స్టోరీ మొత్తం క్రికెట్ గురించి ఉంది. మొత్తం మజిలీ గురించి స్టోరీ అంటే అది లైట్గా మధ్యలో క్రికెట్ అనేది యాడ్ చేశారు. ఇది మొత్తం మూవీ అంతా క్రికెట్, ఇది అంతా మొత్తం సినిమా అంతా క్రికెట్. అవును అవును, కంపారిజన్ ఏం లేదు అసలు. మజిలీ సినిమాకి ఈ సినిమాకి అసలు కంపారిజనే లేదు, అస్సలు సంబంధమే లేదు. నాని ప్రతి సినిమా కూడా న్యాచురల్ యాక్టింగే కదా. జై నాని ఫుల్ ఫ్యాన్స్, నాని ఫ్యాన్స్. థ్యాంక్ యూ. టాలెంట్ని మాత్రం తొక్కేవద్దు అసలు. సినిమా చాలా బాగుంది. టాలెంటెడ్ పర్సన్. ఇది కూడా ఎంసీఏ లాగానే ఉంది. జెర్సీలా ఉంది కానీ ఎంసీఏ కంక్లూజన్ క్రికెట్ అని పెట్టచ్చు. సేమ్ ఎంసీఏ మూవీ లాగానే న్యాచురల్ యాక్టింగ్ చేశాడు. చాలా బాగా, చాలా బాగుంది. అతనికి ఒక జబ్బు ఉందని తెలిసా కూడా ఆ పట్టుదల అది చాలా బాగున్నాయి. మొత్తం బాగుంది. కొత్తది కదా దాంట్లో. ఫీల్ గుడ్ మూవీ. నాని న్యాచురల్గా యాక్ట్ చేశాడు, చాలా బాగుంది. నేను మధ్య చూడలేదు కదా, ఇది బాగుంది, చాలా బాగుంది. ఓకే, 100% అందరూ ఒక తప్పకుండా చూడాల్సిన సినిమా. ఓకే, రేటింగ్ వద్దులే కానీ చాలా బాగుంది. సినిమాలో ఏం నచ్చింది? కాన్సెప్ట్, క్రికెట్ కాన్సెప్ట్ నచ్చింది. రియాలిటీకి దగ్గర. యా, థ్యాంక్ యూ. సినిమా బాగుందండి. యాక్టింగ్ సూపర్ ఉందండి. సాంగ్స్ బాగానే ఉన్నది అన్న. క్రికెట్ గురించి అంతా క్రికెట్ గురించి. సెకండ్ హాఫ్ చాలా బాగున్నది. ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ అనిపించినా కానీ అది దానికి మించి ఉన్నది. మజిలీ గురించే కదా, మజిలీ మించి ఉన్నది. మొత్తం అంతా క్రికెట్ గురించి. అది లైఫ్ గురించి ఇచ్చాడు, ఇది క్రికెట్ గురించి ఇచ్చాడు. మొత్తం బాగున్నది. సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. కామెడీ ఏమి లేదన్న, లేదు, ఓన్లీ బేస్ ఉంది. మీరు ట్రైలర్ చూస్తే ఒక స్పోర్ట్స్ డ్రామా అనిపిస్తుంది మీకు, కానీ నో, దట్స్ నాట్ ఎ స్పోర్ట్స్ డ్రామా. ఇట్స్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఎమోషన్స్ అనమాట. అంటే ఇది ఎలాగుంటుందంటే మీకు నార్మల్ నాని సినిమా లాగా ఉండదు. ఇది కామెడీ టైమింగ్ అలా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఎమోషన్స్, ఫస్ట్ హాఫ్ ఎండింగ్ నుంచి ఇంకా సినిమా ఎండ్ అయ్యేదాకా ఒక స్టేడియం ఫీల్డ్లోకి వెళ్ళిపోతారు. మీకు క్రికెట్ కనిపిస్తుందంటే ఇంకా అరుపులు, కేకలు, గోళ్ళు, అసలు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. నాని ఒక్కడే సినిమాకి ప్రారంభం పోసాడు, చాలా బాగుంది సినిమా. పాటలు బాగున్నాయి, కథలో పరంగా పాటలు వస్తాయి. దానికి మించి బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ అండి సినిమాలో. నాని పర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఇంకా సత్యరాజు వాళ్ళ అబ్బాయిది పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. క్రికెటే ఉందండి, క్రికెటే ఉంది. లవ్ స్టోరీ ఏదో ఒక 2 పాటల్లో వచ్చి వెళ్తుంది. సినిమా మొత్తం క్రికెటే ఉంటుంది. ఎమోషనల్లీ అండి, అది ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు, చూసిన తర్వాత తెలుస్తుంది. థ్యాంక్ యూ. సూపర్. అది క్రికెటే, ఇది క్రికెటే. ఇది ఇంకా డిఫరెంట్. సన్ కోసం చేస్తారు కదా ఫాదర్. అది బాగుందండి, బాగున్నాయి సాంగ్స్. బాగుంది మూవీ, బాగుంది. ఫుల్ సెంటిమెంట్ ఉంది, చాలా బాగుంది మూవీ. ఎక్సలెంట్. నానే యాక్టింగ్ చూసుకోక్కర్లేదు, న్యాచురల్, చాలా సూపర్, ఎక్సలెంట్ ఉంది. సినిమా ఏంటంటే ఎమోషనల్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ నాని ప్లస్ వాళ్ళ సన్ రిలేషన్ బాగుంది. ఉమెన్ వాల్యూస్ బాగుంది. లైఫ్ సక్సెస్ అంటే ఏందో ఆయన రియల్ లైఫ్లో ఎట్లుంటుందో అది బాగా చూపించాడు అనమాట. ప్లస్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు రొమాన్స్ అండ్ లవ్ బాగుంది. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. అది ఎమోషనల్ లూజ్ బాంబ్స్ వచ్చినాయి అంటే ఆ మ్యూజిక్ అట్లా ఉంది. అంటే అది ప్లస్ యాక్షన్లో అంటే ఆయన నిజ జీవితంలో అదే ఆయన ఉన్న కెరియర్లో ప్లస్ దాంతో కంపోజ్ చేసినాడు అనమాట. మామూలు సాంగ్ కాకుండా అట్లా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే స్పోర్ట్స్ పరంగా చూపించడం అనమాట. స్పోర్ట్స్ పర్సన్ ఎంత కష్టపడతాడో, అంటే స్పోర్ట్స్లో ఎంత ఉంటుంది అంటే యాక్చువల్ స్పోర్ట్స్ నాకు తెలియదు, కానీ స్పోర్ట్స్లో ఇంత కష్టం ఉంటుందా, లైఫ్లో ఇంత 2 డ్యూయల్ రోల్, లైఫ్ ప్లస్ స్పోర్ట్స్ 2 మేనేజ్ చేసుకొని ఎట్లా ఫేస్ చేయాలో అని చాలా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. లైఫ్కి సక్సెస్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అది చాలా ఎక్సలెంట్ అనిపించింది.
ఎందుకంటే స్పోర్ట్స్ పరంగా కాబట్టి మాకు తెలియదు అంటే అది చూడగా నాకు మస్తు అనిపించింది. క్లైమాక్స్ ఏమనుకున్నా మామూలు ఉంటుంది అనుకున్నా, కానీ లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే బాగా ఇచ్చింది ట్విస్ట్, ఎక్సలెంట్ అనిపించింది. దానివల్ల నాకు అది ప్లేస్ అయిపోయింది. బాగుంది సినిమా, సర్ప్రైజ్గా ఉంటుంది లాస్ట్కి, సస్పెన్స్ క్లైమాక్స్ సస్పెన్స్ ఉన్నది. బాగానే ఉంది సినిమా. నాని యాక్టింగ్ అయితే సూపర్, ఎప్పట్లా యాజ్ యూజువల్గా. హీరోయిన్ అంతా యాక్టింగ్ స్కోప్ ఏం లేదు, కానీ హీరోయిన్ ఏమంతా లేదు. మ్యూజిక్ బాగుంది, బీజిఎం బాగుంది ఎక్కువ, అంటే స్టోరీకి రిలేట్ అయ్యేలాగా. అనిరుద్ తెలుగులో ఇదే సెకండ్ టైం అనుకుంటా. ఫస్ట్ ఇది ఫ్లాప్ అయినా ఈసారి కొడతాడేమో అనిపిస్తుంది. ఫైనల్ అయితే ఎన్నైనా చెప్పు, నాని అన్నే తోపు. Awesome. You know Telugu? No, I don't know Telugu. Only Hindi. कैसा मतलब तेलुगु नहीं आता, हिंदी कैसा, तेलुगु में कैसा नहीं क्या? बस स्टोरी देखकर समझ गए, अच्छा है. अच्छा, हाँ बहुत अच्छा. आपका फेवरेट हीरो कौन है तेलुगु में? तेलुगु में मेरा फेवरेट हीरो बाहुबली प्रभास. अच्छा, अभी मूवी को समझ में आया आपको? हाँ समझ में आ गया, थोड़ा थोड़ा डायलॉग डिटेल में समझ में नहीं है पर समझ आएगा. जी, आप कैसा लिखा मूवी? बहुत अच्छा है. बहुत अच्छा लिखा, गाने मुझे पसंद आया आपको? हाँ बहुत अच्छा. ఎవ్రీ క్రికెట్లో కూడా చూడాలి సినిమా. నాని రోల్ మాత్రం చింపేసాడు. సినిమా ఎలా అనిపించింది? చాలా బాగుందని చెప్పాను. బాగుంది సినిమా, చాలా బాగుంది. నాని గారిది కానీ వాళ్ళది కానీ ఫ్యామిలీ మధ్యతరగతి కుటుంబం ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ కూడా బాగుంది. చాలా బాగుందని మూవీ. నాని పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అన్న, ఎమోషనల్గా బాగా వర్కౌట్ చేశారు నాని. చాలా బాగుంది మూవీ. క్రికెట్ స్క్రీన్ మీద నాని చూస్తే షాకించినట్టు ఉంది. ఆ షాట్లు అవి చాలా కష్టపడుతున్నారు ఈ మూవీకి. సో మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా బాగుంది మూవీ. నాని పర్ఫార్మెన్స్ సూపర్గా ఉందన్నమాట. ఎమోషన్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి మూవీకి ప్రాణం పెట్టేయ్యి ఆ డైలాగ్స్ అయితేనే. ఇది రంజిత్ అనే ఒక క్రీడాకారుడు మన బొంబాయిలో ఆయన ఏ విధమైనటువంటి బాధలు పడ్డాడు అనేది ఇక్కడ ఆయన చిత్రంగా తెరకెక్కించారు. సో క్రికెట్ అనేది ప్రపంచ క్రీడగా గుర్తించారు. తర్వాత మనం ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి చిత్రాల్లో క్రికెట్ గురించి ఇంత అద్భుతంగా ఇండియాలో ఇంతవరకు మరొక చిత్రం రాలేదు. నాని గారు చాలా ఫెంటాస్టిక్గా చేశారు. సూపర్ డూపర్ హిట్ సినిమా. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ వాల్యుబుల్ థింకింగ్. ప్రతి ఒక్క స్టూడెంట్ చూసి తనలో లైఫ్లో ఉన్నటువంటి లేటెస్ట్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్ పడేటువంటి బాధలు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా, ఫ్యామిలీలో వచ్చేటువంటి కలతలు, వాటిలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కూడా ఫ్యామిలీ ఎటువంటి చక్కదిద్దుకోవాలనే అంశాలు కూడా చాలా బాగున్నాయి. చాలా హార్ట్ టచింగ్ ఉంది. యాక్చువల్గా మేము విజువల్ ఎఫెక్ట్స్ నుంచి వస్తున్నాము, మేము ఈ మూవీకి విజువల్ చేసాము. సో చాలా బాగా అనిపించింది, హార్ట్ టచింగ్ ఉంది, చాలా బాగుంది సినిమా. ఐపీఎల్ కాదండి, ఇది రంజీ మ్యాచ్ 96లో రంజీ ఫైనల్ చూపించారు. దానికి సీజీ మేము చేసాము, చాలా బాగుంది, చాలా హార్ట్ టచ్గా అనిపించింది. మజిలీ వేరండి, ఇది వేరండి. మజిలీ అనేది అది జస్ట్ లవ్ స్టోరీ టైప్లో ఉంది, క్రికెట్ కానే కాదు అది. ఇది చాలా బాగుంది. ఫాదరు నాని వాళ్ళ బాబు క్యారెక్టర్ బాగా తీశారు. స్టోరీ యూనిక్ స్టోరీ. నాని ఎంచుకున్న దాంట్లో ఇదే యూనిక్ స్టోరీ. ఇప్పుడు అన్ని సినిమాలు వస్తున్నాయి కదా, రణ్వీర్ సింగ్ కూడా తీస్తున్నారు. ఇది ఒక డిఫరెంట్ జోనర్ అనుకోవాలి ఇది కూడా. అంటే మీరు కూడా క్రికెట్ ఆడతారు, జనరేషన్ క్రికెట్ ఆడతారు. అంటే సినిమా పరంగా క్రికెట్ నుండి బయట క్రికెట్ అనిపించింది. అంటే కొంచెం సినిమాటిక్గానే ఉంది క్రికెట్. అంటే మనం గలీలో ఆడుకునే క్రికెట్ లాగా కాదు, కొంచెం రియాలిటీగానే చూపించారు డైరెక్టర్. అదే అతని పేరు డిజర్వ్ చేసుకున్నాడు. నాని న్యాచురల్ స్టార్ నాని అని అతని పేరు డిజర్వ్ చేసుకున్నాడు. యాక్టింగ్ హీ నెయిల్డ్ ఇట్. స్పెషల్ ఏంటంటే ఎమోషన్స్ క్యారీ బాగా చేస్తాడు. ఫైనల్ చచ్చిపోతాడు భయ, అదే కొంచెం ఎమోషనల్ ఉంటుంది. స్పాయిలర్ ఇది. సినిమా గౌతమ్ గారు ఇంత మంచి సినిమా తీస్తారని నేను కళ్ళలో అనుకోలేదండి. ఎందుకంటే ఒక ఫస్ట్ సినిమా చూసిన తర్వాత అన్ని పక్కన పెట్టేసి ఒక మెసేజ్ అయితే మనం తీసుకోవచ్చు సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడుండే టాలెంటెడ్ పర్సన్స్ ఎలా అంటే ఏదో కారణం చెప్పి లేకుంటే ఏదో కారణాల వల్ల ఒక ప్రయత్నాన్ని ఆపేస్తారు. ఈ సినిమాలో చచ్చిపోతున్నప్పటికీ ఒక ప్రయత్నాన్ని ఆపకూడదు అనే మెసేజ్ చాలా బాగా చూపించాడండి. సినిమా అయితే చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ వచ్చేసి హార్ట్ ఆఫ్ ది స్టోరీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, తర్వాత ఇంకా పాటలు అంటారా, ఒక ఎమోషనల్తో సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం ఎమోషనల్ ఉంటుందండి. ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది సినిమా. చాలా బాగుంది. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాల్సిన సినిమా. లవ్ స్టోరీ ఉంది, తర్వాత ఫ్యామిలీ రిలేషన్ స్టోరీ ఉంది, ప్రతి ఒక్క స్టోరీ ఉందని చాలా బాగుంది. అద్భుతంగా వచ్చిందండి సినిమా అయితే. ఇంత బాగుంటుందని అనుకోలేదు, జెర్సీ టైటిల్ పెట్టి ఇంత బాగుంటుందని అనుకోలేదు. సినిమా చూసిన తర్వాత చెప్తున్నా, చాలా అద్భుతంగా ఉంది సినిమా.
లేదు కబడ్డీ క్రికెట్ రెండిటికి ఎటువంటి కంపారిజన్ లేదు. ఆ సినిమాలో ఒక విధంగా కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఈ సినిమా చాలా ఎమోషనల్ హార్ట్ టచింగ్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. బేసిక్గా అంత బాగుంది సినిమా. ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు చూడాల్సిన సినిమా. కామెడీ తప్ప అన్నీ ఉన్నాయి. కామెడీ అవసరం లేని సినిమా ఇది. అవసరం లేకుండా హిట్ కొట్టే సినిమా ఏదంటే ఇదే అని చెప్పుకోవచ్చు. మెసేజ్ చెప్పాను కదండి, చచ్చిపోతున్నప్పటికీ ఒక ప్రయత్నాన్ని ఆపకూడదు. ఇప్పుడుండే చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఏదో పర్సనల్ రీజన్స్ లేదంటే ఇంకో రీజన్స్ వల్ల ఒక ప్రయత్నాన్ని ఆపుతాడు. ప్రయత్నాన్ని ఆపకూడదు అనేసి సినిమా, అది మెసేజ్. అందరూ మన ఐపీఎల్ సీజన్లో మన హీరోస్ మంచి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. మొన్న మజిలీ క్రికెట్ నేపథ్యంలో జరిగిన మొన్న మజిలీ సినిమా మంచి హిట్ సాధించింది. అలాగే ఈరోజు జెర్సీ కూడా. సో నాని గారు పర్ఫార్మెన్స్ కానీ, సో శ్రద్ధ గారు కొత్తగా చేసినట్టున్నారు. సో ఈ మూవీ ఇంతకుముందు కన్నడలో చేసినట్టున్నారు. సో వాళ్ళ రోల్స్ చాలా బాగా అప్టబుల్గా అనిపించాయి. ఆ చిన్న కుర్రాడు ఎవరైతే కొడుకు పాత్ర చేశాడో సో అతను చాలా బాగా చేశాడు. సత్యరాజ్ గారు అసలు మెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. సత్యరాజ్ గారు కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన కరెక్ట్ సూట్ అయింది అనమాట. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసుకుంటే అనిరుద్ధ్ ఏదైతే మన అజ్ఞాతవాసికి ఫెయిల్ అయ్యారో, సో ఇక్కడ వచ్చేసి ఈ సినిమాకి మంచి నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, యాజ్ వెల్ యాజ్ సాంగ్స్ కానీ అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అనమాట. సో ప్రతి టెక్నీషియన్ కానీ కెమెరా వర్క్ చాలా బాగుంది. సో ఆ 90s బ్యాక్గ్రౌండ్ 80s బ్యాక్గ్రౌండ్ చూపించడానికి ట్రై చేశారు. సో దట్ ఈస్ గుడ్ అనమాట. సో మొత్తం క్రికెట్ లవర్స్కి మెయిన్ ఫస్ట్ చెప్పాలంటే క్రికెట్ లవర్స్కి మంచి ఎంజాయ్ చేసే మూవీ ఇది చెప్పాలంటే. అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా ఉందన్నమాట మధ్యలో. ఓన్లీ క్రికెట్ అంటే క్రికెట్ అని కూడా కాదు, ఎస్పెషల్లీ నానికి వాళ్ళ అబ్బాయికి వాళ్ళ కొడుక్కి మధ్య ఉన్న ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుందన్నమాట. సో ఈవెన్ హీరో హీరోయిన్ కూడా బోత్. సో అది ఓవరాల్గా అయితే ఫ్యామిలీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఇట్స్ ఎ గుడ్ మూవీ. అంతే, థ్యాంక్ యూ.